Garuda Express, an international courier service. అక్కడ ఫ్లాట్లు కడతా ఉన్నారు. ఆ ఫ్లాట్లు కట్టే వాళ్ళని ఎవరైనా అడిగితే ఎంత అవుతా ఉందన్న చదరపు అడుగు అని అంటే చదరపు అడుగు 1000-1200 అవుతుంది అని చెప్తారు. లిఫ్ట్ పెట్టి ఫ్లాట్లలో మార్బుల్ ఫ్లోరింగ్ వేసి అంతా వేస్తే 1200 బహుశా కావచ్చు. అవన్నీ ఏమీ లేకపోతే 1000 రూపాయల కన్నా కూడా తక్కువే అవుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న పేదల పథకంలో చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఎంతకి ఇస్తున్నారో తెలుసా? ఒక బినామీ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఈ ఇల్లు కట్టించే కాంట్రాక్టు ఆ బినామీ కాంట్రాక్టర్కు అడుక్కు 2078 రూపాయలకు అడుక్కు కట్టబెట్టాడు. ఎక్కడ 1000 రూపాయలు నిజంగా అయ్యే ఖర్చు, ఎక్కడ 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చే సొమ్ము. ప్రతి పేదవాడికి 300 అడుగుల ఫ్లాట్ ఇస్తారట. ఈ 300 అడుగులు ఫ్లాట్ కట్టడానికి అయ్యేది ఎంత అంటే 300 అడుగులు ఇంటూ 1000 రూపాయలు అంటే 3 లక్షల రూపాయలు. కానీ చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఇచ్చేది 6 లక్షల రూపాయలకి ఇస్తా ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడు అని అంటే ఆ పేదవాడికి 1.5 లక్ష కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అట 6 లక్షల్లో, ఆ తర్వాత 1.5 లక్ష రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అట ఆ 6 లక్షల్లో. ఈ రెండు పోతే 3 లక్షలు అవుతాయి. మిగిలిన 3 లక్షలకు చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకుంటారట. ఈ పేదవాడి పేరుతో బ్యాంకుల్లో అప్పుగా రాస్తారట 3 లక్షలు. ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలకు 3,000 రూపాయలు కడుతూ పోవాలి అట చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకునడానికి. ఇది చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి ఒక యువకుల్ని ఎంపిక చేసి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కత్తులిచ్చి వాళ్ళందరూ కూడా మహమ్మద్ ప్రవక్త గారి మీద ఒక్కసారిగా దాడి చేస్తే అప్పుడు నేరం అందరి మీద పడుతుంది. కాబట్టి అప్పుడు అత్తే మునాఫ్ తెగ అంటే మహమ్మద్ ప్రవక్త గారి తెగ మిగతా అన్ని తెగలతో కూడా పోరాటం చేయలేదు. కాబట్టి హత్య చేసిన తర్వాత మహా ఏకగ్రీవమైన అడివునింటే చంద్రబాబు నాయుడు గారు కనీసం నంద్యాలకు ఒక్క పథకాన్ని ఇదే మనం నంద్యాల ఏకగ్రీవం కదా అని అని ఉంటే ఇంతమంది మంత్రులు నంద్యాల జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలులోనే చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో 2014 ఆగస్టు 15న అంటే ఇవాళ నుంచి 3 సంవత్సరాల కిందట కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలుకు వచ్చాడు. ముఖ్యమంత్రి హోదాగా కర్నూలుకు వచ్చాడు. ముఖ్యమంత్రి హోదాగా కర్నూలుకు వచ్చి జాతీయ జెండా సాక్షిగా మహాత్మా గాంధీ సాక్షిగా కర్నూలు ప్రజల సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. ఈ జిల్లా ప్రజలుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా చేశారో అని చెప్పి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మొత్తం క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అందరూ కూడా నడిరోడ్డు మీద కనిపిస్తా ఉన్నారు మధ్యాహ్నంలో. ఇదే కదా నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే
ఇదే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు కనీసం ఒక్క రూపాయలు పోటీ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇద్దరు కూడా నంద్యాల రోడ్డు మీదనే తిరుగుతా ఉన్నారు. నచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో పలుకొని ఉన్న ఆ కుటుంబాల నుంచి ఒక్కో యువకుని ఎంపిక చేసి వాళ్ళందరికీ కత్తులిచ్చి వాళ్ళంతా కూడా మహమ్మద్ ప్రవక్త గారిని హత్య చేసేందుకు మహమ్మద్ ప్రవక్త గారి ఇంటిని చుట్టుముస్తారు. మహమ్మద్ ప్రవక్త గారికి ఈ విషయం ముందుగానే తెలిసిపోతుంది. దైవదూత జబ్రీల్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటాడు మహమ్మద్ ప్రవక్త గారు. తెలుసుకున్న తర్వాత ఆయన చిరునవ్వుతో నవ్వుతూ గుప్పుడు ఇసుక తీసుకొని ఆ ఇసుకను చిరునవ్వుతో నవ్వుకుంటూ హత్య చేయడానికి వచ్చిన కుటుంబాలను నెత్తలు తల మీద చదువుకుంటూ చిరునవ్వుతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. హత్య చేయడానికి వచ్చిన వారంతా కూడా ఎవరు కూడా ఏమీ చేయలేకపోతారు. కారణం దొంగలతో తీసేవాడు, వెన్నుపోటు పొడిచేవాడు, ధర్మం ముందర తల వంచక తప్పదు. కాబట్టి ఎందుకంటే సత్యం ముందు అసత్యం, ధర్మం ముందు అధర్మం అలిపోవలసిందే అని ఖురాన్ చెప్తుంది. అభాండాలు వేయడం, మాయోపాయాలు పడటం, పరువు ప్రతిష్టలు దెబ్బతీయడం, ఇటువంటివన్నీ కూడా చౌకబాటు రాజకీయాలన్నీ కూడా తాత్కాలికంగా విజయాన్ని సాధించవచ్చు. కానీ చివరికి మాత్రం సత్యవంతంగా విజయం అవుతుంది అని చెప్పి ఖురాన్ చెబుతుంది, ఇస్లాం చెప్తుంది, ఏ మతమైన ఇదే చెప్తుంది.